నా అదృష్టం ఏంటంటే నా జీవితంలో పెద్ద పెద్ద ముఖ్యమంత్రులతో పరిచయాలు ఉన్నాయి. నాకు పరిచయం ఉన్న వ్యక్తులు ఎవరే అంటే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఎట్లా పరిచయం అంటే స్రవంతి పత్రికకి నేను జర్నలిస్ట్గా వెళ్ళా. దానికి లేఅవుట్ ఆర్టిస్ట్గా తను చేసేవారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చి అదే స్రవంతి పత్రికని కొనుక్కొని సొంతంగా మా ఫ్యామిలీ డాక్టర్ అని ఒక పత్రికని, స్రవంతి అనే ఈ మ్యాగజైన్, రెండు, ఇదేమో పొలిటికల్ మ్యాగజైన్, అదేమో హెల్త్ మ్యాగజైన్, అదేమో జనరల్ మ్యాగజైన్ స్రవంతి పెడితే వాటికి నేను టిట్స్ బీట్స్ రాస్తూ జూ పార్క్ చూస్తారని ఒక శీర్షిక రాశాను. ఆ టైంలో రేవంత్ రెడ్డి గారితో దాదాపు ఇక్కడ ఆయన సొంత పత్రికలు కూడా వర్క్ చేసిన అనుభవం ఉంది. ఆయన అక్కడ స్రవంతిలో పనిచేసినప్పుడు అక్కడ జర్నలిస్ట్గా వర్క్ చేసి, సో అట్లా మేము 2-3 ఇయర్స్ కలిసి ట్రావెల్ చేసినటువంటి, దానికి గౌరవ సంపాదకుడు డాక్టర్ రాజశేఖర్ హీరో, దానికి సంపాదకులు రేవంత్ రెడ్డి గారు. అయితే ఇవాళ ఆయన మనకు సీఎం స్థాయిలో ఉన్నారు. సో 3 ఏళ్ళు పరిచయం నాకుంది అని ఒక సంతోషం ఒకటి. తర్వాత పెద్ద ఆయన ఎన్టీఆర్ గారితో లైట్ పరిచయం ఉంది. అక్కడే లక్ష్మీపార్వతి గారు పరిచయం. ఆ తర్వాత లక్ష్మీపార్వతి గారు మా కార్యక్రమాలు ఎన్నిటికో వచ్చారు. ఇప్పటికీ రెగ్యులర్గా మాట్లాడతారు, బాగా మాట్లాడతారు. మన ఫంక్షన్స్కి వస్తుంటారు. ఎప్పుడు మాట్లాడినా కొంచెం మంచిగా బాగా మాట్లాడతారు లక్ష్మీపార్వతి గారు. ఆ తర్వాత సెకండ్ సీఎం రామారావు గారు అయితే, థర్డ్ సీఎం రోషయ్య గారు, కొంజేటి రోషయ్య గారు నా ప్రోగ్రాంలకు ముఖ్య అతిథిగా వచ్చారు. వారితో పరిచయం ఉంది. వారి తర్వాత నాదెండ్ల భాస్కర్రావు గారు. నాదెండ్ల భాస్కర్రావు తోటి ఏ రకంగా అంటే, ఓ రోజు ఆయన ఇంటికి వెళ్ళి గంటలు కూర్చున్నాము, మాట్లాడే. ఆయన ఒక్కనే అప్పుడు ఆ టైంలో ఆయన పదవీచ్యుతుడు అయి ఉన్నాడు. ఆయన ఇంట్లో ఉన్నాడు ఒంటరిగా. రామారావు అఖిల నాగేశ్వర దగ్గరికి వెళ్తుంటే కనబడితే డైరెక్ట్గా వెళ్ళిపోతే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. బాగా. 5వ ముఖ్యమంత్రి నాకు పరిచయం అయిన ఈయన మన కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఎట్లా పరిచయం అయిందంటే, అయ్యప్ప సాక్షి అనే ఒక డివోషనల్ సినిమా తీశాను నేను. ఆ అయ్యప్ప సాక్షి సినిమాకి ఆయన ట్యాక్స్ ఫ్రీ ఇచ్చాడు. అప్పుడు ఆయన సంతకం పెట్టాడు. ఇప్పటికీ నా దగ్గర ఉంది. అంటే సీఎం వినోద పన్ను మినహాయింపు ఏడాదిలో 1-2 సినిమాలకు వస్తాయి. అది నాకు రేరుగా వచ్చిన సినిమా, నా సినిమాకు వచ్చింది. నేను ఒక నిర్మాతగా గర్వంతో పడుతున్నాను. ఎందుకంటే అది అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి సంతకం. అట్లా కిరణ్ కుమార్ రెడ్డి గారితో. సో ఇట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నెక్స్ట్ మంత్ ముఖ్యమంత్రి అవుతారు అనగా, ఉప్పల్లో జైహింద్ గౌడ్ అని ఒక నటుడు కమ్ నిర్మాత ఉంటాడు. ఆయన బజార్ మురళీకృష్ణ అని స్థానిక లీడరు. వాళ్ళు చిన్నప్పటి ఫ్రెండ్స్ నాకు. వాళ్ళు రాజశేఖర రెడ్డి దగ్గర తీసుకెళ్తే దాదాపు 2.5 అవర్స్ ఇలా మన ఇద్దరం కూర్చున్నట్టుగా వాళ్ళ ఇంట్లో ఫ్రీగా పిచ్చాపాటిగా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఆయన సీఎం కావడం చాలా ఆనందం అనిపించింది. ఇట్లా సీఎంలతోటి అంటే ఆ స్థాయి నుంచి ఇంకా అందరి స్థాయిలు. ఇక మంత్రుల్లోనేమో నాకు బాగా క్లోజ్ అయిన మంత్రి డాక్టర్ పివి రంగారావు గారు. నేను ఒక చిన్న బడ్డీ కొట్టు ఓపెన్ చేసినా కూడా వచ్చారు ఆయన. బల్లెం గార్మెంట్స్ అని ఒక చిన్న షాప్ ఓపెన్ చేస్తే వచ్చారు. నేను ఇల్లు కట్టినప్పుడు శంకుస్థాపనకు వచ్చారు. నేను ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశానికి వచ్చారు. నా చెల్లెల పెళ్ళికి వచ్చారు. నా పెళ్ళికి వచ్చారు. అట్లే డాక్టర్ సినారెడ్డి గారు. ఇట్లా మంత్రులతో మనకు తమ్మినేని సీతారాం గారు అప్పుడు మంత్రి అయిన తర్వాత, సముద్రాల వేణుగోపాల్చారి గారు ఇప్పుడు టీఆర్ఎస్ అధికార ప్రతినిధి. ఆయన మన ప్రతి ప్రోగ్రామ్కి గెస్ట్గా వస్తుంటారు. సో ఇట్లా మినిస్టర్లతోటి వీళ్ళతోటి ఒక మంచి సంబంధాలు ఏర్పడి ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిది వచ్చేసి ఆయనకు విశిష్ట పురస్కారం 1992లో ఇచ్చా. ఇచ్చిన తర్వాతనే జనాలకు అప్పుడు శ్రీనివాస్ యాదవ్ అంటే తెలియని టైంలో వేణుమాధవే తెలుసు అప్పుడు జనాలకి. సో ఆ టైంలో నేను పివి రంగారావుకి ముఖ్య అతిథిగా తీసుకొచ్చి, అప్పుడు ఆయన మంత్రి, విద్యామంత్రి. సో ఆయన పెట్టి ఆ ఫంక్షన్ చేస్తే, ఆ ఫంక్షన్ హైలైట్ అయిన తర్వాత శ్రీనివాస్ యాదవ్ గారు అప్పుడు 11 రోజులు వాళ్ళ యాడ్స్ వచ్చాయి పేపర్లో. అట్లా శ్రీనివాస్ యాదవ్ గారు జనాలు తెలిసారు. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ మినిస్టర్ దాకా ఎదిగారు వారు. సో ఆ రకంగా శ్రీనివాస్ యాదవ్ గారికి మా సంస్థ ఉపయోగపడింది. సో ఆ రకంగా నేను ఆనందపడతాను. తర్వాత ఆయన ఒక మంత్రి స్థాయికి వెళ్ళిన తర్వాత నేను గర్వంగా చెప్పుకున్నాను మన సంస్థ. అట్లాగే నా విశిష్ట పురస్కారం తీసుకొని పైకి వచ్చిన వాళ్ళలో మరొక వ్యక్తి ఎవరంటే మైనంపల్లి హనుమంతరావు గారు. ఆయన అల్వాల్, వారు కూడా నా విశిష్ట పురస్కారం తీసుకున్నారు. ఇద్దరు కూడా విశిష్ట పురస్కారం తీసుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలై మంత్రి స్థాయికి ఎదిగినటువంటి ఈయన శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యేగా ఎదిగి మంచి పొజిషన్కి వచ్చినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు మా సంస్థ గర్వకారణంగా నిలిచారు. ఎందుకంటే మా అవార్డ్స్ అందుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత బల్లెం విశిష్ట ఫిలిం అవార్డ్స్ అని స్థాపించి కంటిన్యూస్గా ఒక 20 ఏళ్ళు చేశా.